హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజైతే కమ్మనైన రోటి పచ్చడితో నేను మీ ముందుకు వచ్చేసాను. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా ఒక హాఫ్ కేజీ నేను చూపిస్తున్నాను కదా, ఆ టమాటాలు ఆ సైజు నేను తీసుకున్నాను. హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసి కొంతమంది అయితే ఆయిల్తో ఉడికించుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వాటర్ పోసి మగ్గించుకున్నాను. మెత్తగా కొంచెం ఉడికేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్ ఒకటి మీడియం సైజు, కొత్తిమీర, చిల్లీసు, వెల్లుల్లిపాయ, చింతపండు ఏమో ఒక నిమ్మకాయ అంత సైజు తీసుకోవాలి. తర్వాత అవి ఉడికిచ్చిన టమాటాలని వేరుగా తీసుకొని అదే మూకిట్లో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఆ పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని కడగండి. కడిగిన తర్వాత వేయించుకొని అవి మగ్గేటప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అవి కూడా మగ్గించాలి. మగ్గించిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా అవి ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకోండి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే జీలకర్ర కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా మగ్గించుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్రతో ఫ్రెండ్ మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవచ్చు. అదే మీరు కొత్తిమీర వేసుకోలేదనుకోండి, ఎక్కువ 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. తర్వాత రోలుని నీట్గా కడిగి ముందుగానే ఉంచుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని అన్నిటిని వేసుకొని అవి టేస్ట్కి తగిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని నేను చూపిస్తున్నాను కదా, అట్లా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అట్లా దంచేటప్పుడే నేను నిమ్మకాయ సైజు ఇది చింతపండు అన్నాను కదా ఫ్రెండ్స్, ఆ చింతపండును కూడా వేసి దంచుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి ఫ్రెండ్స్, పేస్ట్ లాగా. తర్వాత వాటిలోనే వెల్లుల్లిపాయ కూడా వెల్లుల్లిపాయ అయితే కచ్చాపచ్చగా దంచుకోండి. ఎందుకంటే మనకి తినేటప్పుడు అన్నంలో నోటిగా తగులుతుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆనియన్స్ కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒక ఆనియన్ని 4 పీసులైనా చేసుకోవచ్చు, అంత పెద్దగా ఉన్నా పర్వాలేదు. వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అట్లా అసలు ఆనియన్ అయితే ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ కోసుకొనైనా ఆ టైంకి వేసుకోవచ్చు. ఇంకా రోట్లో నలిగితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అందుకనే నేను రోట్లో వేసి దంచుతానన్నమాట. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ రోటి పచ్చడి? మీకు తెలుసా, రోటి పచ్చడిలో అంతా అయిపోయిన తర్వాత అన్నం కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ అయితే మాకు అట్లనే కలిపిచ్చేది. మీకు కూడా ఆ జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని. తర్వాత అది పక్కకు తీసేసి టమాటా ముక్కల్ని ముందుగా ఉడికించుకున్నాక వాటిని కూడా వేసి రుబ్బుకోవాలి. అట్లా రుబ్బుకున్న మెత్తగా అవి ముక్కలన్నీ నలిగేలాగా రుబ్బుకొని ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మాదైతే కొంచెం ఘాటుగా ఉంది ఫ్రెండ్స్. అసలు చెప్తే నమ్మరు మీరు, ఎంత టేస్ట్గా ఉందంటే మిక్సీలో పడితే ఏం టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి రోటి పచ్చడి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే నేను మా మెయిడ్ అడిగింది ఫ్రెండ్స్, మాకు వచ్చే పనమ్మాయి, మాకు చేసి ఇవ్వండి పాపగారు, మీరైతే మంచిగా చేస్తారని అడిగింది. అందుకే నేను తన కోసం స్పెషల్గా చేశాను. అంటే మాకు కూడా ఉంటుందనే చేశాను. అయితే అట్లా తన కోసం కూడా చేయాల్సి వచ్చింది. ఇంకా ఇద్దరికి ఉంటుందిలే అని చేశాను. అదిగోండి ఫ్రెండ్స్, టేస్టీ రోటి పచ్చడి. సబ్స్క్రైబ్ మై ఛానల్.